ఇంకే దేశాలు వచ్చినా కూడా వాటిని పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తూనే నిన్న సాయంత్రానికల్లా ఇండియాకు రావాల్సినటువంటి మయూరి నారి అనేటువంటి ఒక నౌకని పేల్చేసింది ఇరాన్. ఇప్పుడు మళ్ళీ అమెరికాకు సంబంధించినటువంటి ఒక ఆయిల్ ట్యాంకర్ని పేల్చేసింది. సో ఈ మొత్తం 12 రోజుల యుద్ధంలో ఫర్ ది ఫస్ట్ టైం డైరెక్ట్గా అమెరికా ఆయిల్ సంబంధించిన నౌకని పేల్చడం ఇదే మొదటిసారి. అమెరికా యుద్ధ నౌక గతంలో చాలా సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు కూడా అమెరికా దాన్ని కంట్రోల్ చేసుకోగలిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఆయిల్ ట్యాంకర్ని డైరెక్ట్గా వేరే ఒక పడవ ద్వారా వెళ్ళిపోయి దాన్ని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ అంతకంతకు ఇప్పుడు అమెరికా కూడా అనుభవించాల్సిందన్నట్టుగా ఇరాన్ భావిస్తోంది. IRINS డీనా, సో ఇరానియన్ నేవల్కి సంబంధించినటువంటి షిప్ డీనాని అమెరికా ఏ రకంగా అయితే తమ టార్పిడోను ఉపయోగించి సబ్మెరైన్ ఉపయోగించి పేల్చేసిందో దానికి ప్రతీకారంలో భాగంగా అమెరికా ఆయిల్ ట్యాంకర్ని ఇప్పుడు ఇరాన్ పేల్చేసింది. సో IRGC షిప్ అటాక్డ్ ఆన్ US tankers sparking uncontrollable fire in northern Persian Gulf. Thai bulk carrier Mayuri Nari took 2 projectiles 11 nautical mile north Oman engine room Inferno. అంటే నిన్న ఇండియాకు సంబంధించినటువంటి ఆ నౌక పేలిపోయిన తర్వాత కొన్ని గంటల్లోనే ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి నౌక పేలిపోవడంతో, ఆయిల్ ట్యాంకర్ పేలిపోవడంతో ఇరాన్ ఇదొక విక్టరీగా భావిస్తోందట. సో ఈ విక్టరీ నుంచి మేము పెద్ద మొత్తంలో అమెరికాకి హెచ్చరిక జారీ చేస్తున్నామని చెప్తోంది. సో హార్మోజ్ జలసంధిని పూర్తిగా అటువైపు నుంచి మేము కంట్రోల్ చేస్తున్నామని చెప్తూనే అటువైపుగా వచ్చేటువంటి చైనా, రష్యన్ నౌకలు తప్ప మిగిలిన అన్ని నౌకలు కూడా ఇక్కడ పేల్చేస్తామని హెచ్చరిస్తోంది. ఒకసారి ఆ నౌక పేలుడుకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. طبعا هذا نسبيتين مو وحده ولد خطيته حاصره شو النار. طبعا هذا نسبيتين مو وحده ولد. సో ఒమన్కి సంబంధించి ఒమన్ పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది ఒక డ్రోన్, ఇరాన్కి సంబంధించిన డ్రోన్. సో అక్కడ ఒమన్లో ఈ దాడి చేసిందో లేదో ఇట్టే మళ్ళీ అమెరికా ఆయిల్ ట్యాంకర్ పైన అటాక్ ఇచ్చింది. అమెరికా ఆయిల్ ట్యాంకర్ పేలిపోయింది. ఒమన్లో ఉన్నటువంటి ఒక పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక ఆయిల్ ట్యాంకర్ని పేల్చేసింది. సో ఇలా వరుస క్రమంలో హార్మోజ్ జలసంధి దగ్గర ఉండే ప్రతి అంశాన్ని కూడా ఇరాన్ ఎప్పటికప్పుడు పసిగడుతూ వాటిపై దాడి చేస్తోంది. కేవలం రష్యా అండ్ చైనాకు మాత్రమే ఆ దారి వెంట వెళ్ళడానికి అవకాశం ఇస్తోంది. ఇప్పుడు ఆ రెండింటికి మాత్రం అవకాశం ఉంది, మిగిలిన దేశాలకు అవకాశం లేదు అని అంటే ఆ రెండు కూడా అమెరికా శత్రువుగా భావించే అవకాశం ఉందా అని అంటే ఒకవేళ కనుక చైనాపై చిన్న చీమ చిటుక్కుమన్నా, రష్యాపై చిన్న చీమ చిటుక్కుమన్నా కూడా అమెరికా పైన ఆ దేశాలు కూడా పెద్ద మొత్తంలో దాడికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఇది మరింత నెక్స్ట్ లెవెల్ యుద్ధంగా మారే అవకాశం ఉంది. సో అమెరికా కూడా వాటిని ఏం చేయకపోవచ్చు. కానీ ఇరాన్ ఆ రెండు దేశాలకు ఎందుకు అవకాశం కల్పిస్తుందనంటే ఆ రెండు దేశాలు మాత్రమే ఇప్పుడు ఇరాన్కి సహకరిస్తూ ఉన్నాయి. మిగిలిన దేశాలు తటస్థంగా ఉంటున్నాయి, లేదంటే అమెరికాకు సహకరిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఇరాన్ తీర ప్రాంతాల నుంచి కాకుండా అమెరికా సంబంధించిన ప్రాంతానికి అత్యంత సమీపంలోని అంతర్జాతీయ జలాల నుంచి డ్రోన్ దాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతుందనేటువంటి విషయాలు కూడా బయటపడుతున్నాయి. సో ఇరాన్ నుంచే కాదు, అమెరికా స్థావరాలపై దాడి చేయడం డైరెక్ట్గా సముద్రం మార్గం వెంట వెళ్ళిపోయి అక్కడ కూడా అటాక్కి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇరాన్ రోజు రోజుకి యుద్ధాన్ని మరింతగా పెంచుతోంది. FBI చెప్తున్న సమాచారం ఇది. FBI కష్ పటేల్ చెప్తున్న సమాచారం ఇది. FBI అనేది డైరెక్ట్గా అటు అమెరికన్ నిఘా సంస్థ. సో అమెరికన్ నిఘా సంస్థ చెప్తున్న మాట ఏంటంటే అమెరికాపై అటాక్ చేయడానికి ఇరాన్ డైరెక్ట్గా ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్న సముద్ర మార్గం వెంట అమెరికా సమీపంగా వచ్చి అక్కడి తీర ప్రాంతం నుంచి అమెరికాపై డైరెక్ట్ అటాక్ చేయాలని భావిస్తోందట. ఒకవేళ ఇరాన్ భూభాగంపై అమెరికా దాడులు చేస్తే దానికి ప్రతీకార దాడిగా ఈ డ్రోన్ వార్ని మొదలు పెట్టాలని చెప్పి ఆలోచిస్తుందట ఇరాన్. సో ఎప్పుడైతే ఆ యుద్ధం ఆగుతుందో అప్పుడు వెనక్కి వచ్చేస్తారు. లేదు డైరెక్ట్గా అమెరికా కనుక మళ్ళీ మా భూభాగంలోకి వచ్చి దాడి చేయాల్సి వస్తే, మోస్తఫా కమాండ్ని మళ్ళీ అంతమొందించాల్సి వస్తే మేము కూడా మీ భూభాగంలో దాడులు చేస్తామన్నట్టుగా ఆ అమెరికా సముద్ర మార్గం వెంట వెళ్ళి అక్కడ తీర ప్రాంతం దగ్గర వేచి చూస్తోందంట. FBI ఇస్తున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆధారితంగా
ఇది చెప్పడం జరుగుతోంది. సో ఇంకా యుద్ధం తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. సో అమెరికా ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టిందంటే ఏమాత్రం ట్రంప్ వెనకడుగు వేయరు. ట్రంప్ అంతకంతకు సమాధానం చెప్తారు. డైరెక్ట్గా టెహరాన్ ప్రాంతం పైన మళ్ళీ దాడులతో విరుచుకుపడే అవకాశం ఉంది. సో దీనికి ప్రతీకారంగా టెహరాన్ నుంచి కూడా ఇప్పటికే పలు యుద్ధ నౌకలు అమెరికా తీర ప్రాంతానికి సముద్ర మార్గం వెంట వెళ్ళినట్టు తెలుస్తోంది. సో అక్కడి వరకు వెళ్ళడానికి అవకాశం కల్పించింది అమెరికా అంటే మేబీ అమెరికా ఏ రకంగా అయితే కళ్ళుగప్పి ఇండియన్ ఓషన్ వరకు వచ్చి ఇండియన్ కళ్ళుగప్పి అటు చాలా దేశాల కళ్ళుగప్పి అక్కడ సబ్మెరైన్ ఉపయోగించి టార్పిడోని ప్రయోగించి ఐఆర్ఎన్ఎస్ డీనాని ఢీ కొట్టిందో అదే మాదిరిగా టెహరాన్ కూడా ప్రయత్నం చేయొచ్చు. సో టెహరాన్ ఆ ప్రయత్నంలో ముందడుగులో ఉంది. సో టెహరాన్ అమెరికాపై కూడా దాడి చేయడానికి సిద్ధమవుతోంది. కాబట్టి ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారో చూడాలి. సో ఇప్పటికైతే తమ దగ్గర ఉన్నటువంటి ఒక పడవతో పూర్తిగా పెరుడు పదార్థాలు పడవతో ఈ షిప్ని ఢీ కొట్టి ఇరాన్ అమెరికా ఆయిల్ ట్యాంకర్ని పూర్తిగా కుప్పకూల్చింది. నిన్న ఇండియాకి రావాల్సినటువంటి ఒక నౌకని కుప్పకూల్చింది. ఈరోజు మళ్ళీ అమెరికాకు సంబంధించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్తో పాటుగా ఓమన్ పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఒక ఆయిల్ ట్యాంకర్ కూడా పేల్చేసింది ఇరాన్. సో రోజు రోజుకి ఇరాన్ 1:many మార్చుకుంటుంది. ఒకే ఒక్క దేశం ఇన్ని దేశాలని ఎదుర్కొంటూ ఇన్ని దేశాలపై దాడి చేస్తూ ఉంటే డెఫినెట్గా అంతకంతకి పర్యావసనం ఎదుర్కోక తప్పదు. సో మరి అమెరికా అధ్యక్షుడు తన ఆయిల్ ట్యాంకర్ పేరిన తర్వాత ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇరాన్పై మళ్ళీ అమెరికా ఎటువంటి అటాక్ ఇవ్వబోతుందో చూడాలి. تحاصروا